Number one, the Lord Jesus was certainly the highest example of one who wished to do everything, who wished to give everything, asking nothing in return, not caring what creed might happen to be professed by the recipient. అంటే తెలుగులో చెప్తాను. గాంధీ గారు మాట్లాడుతూ యేసు ప్రభు గురించి, అవతల వారి నుంచి ఏది ఆశించకుండా ఉన్నది తన దగ్గర ఉన్నదంతా త్యాగం చేయడం, త్యాగశీలి, త్యాగమూర్తి, త్యాగం అన్న మాట మీద ఒకవేళ మాట్లాడవలసి వస్తే గాంధీ గారు ఎక్కడైనా కూడా దానికి నంబర్ 1 ఎగ్జాంపుల్ గా, హైయెస్ట్ ఎగ్జాంపుల్ గా యేసుక్రీస్తు మాత్రమే కనపడుతున్నాడట గాంధీ గారికి చరిత్రలో, ఎటువంటి తేడా లేకోకుండా. అర్థమైందో లేదో పాయింట్ మీకు? అవతల వారి నుంచి ఏది ఆశించకుండా సర్వం త్యాగం చేయడం అనే పాయింట్ మీద మాట్లాడితే ప్రపంచాన్ని ప్రభువుని చూడమంటున్నాడు మహాత్మా గాంధీజీ. సెకండ్ పాయింట్, and because the life of Jesus has the significance and the transcendency to which I have alluded, I believe that he belongs not solely to Christianity but to the entire world, to all races and people. It matters little under what flag, what name or what doctrine they may work, profess a faith or worship of God inherited from their ancestors. అంటే నా ఊహలలో నేను కోరుకున్నటువంటి లక్షణాలన్నీ కూడా ఈ యేసుక్రీస్తులో ఉన్నాయి కనుక నా దృష్టిలో యేసుక్రీస్తు అన్న ఆయన కేవలం క్రైస్తవులకు చెందినవాడు కాదు, ఆయన ప్రపంచానికి చెందినవాడు. జాతి పదం లేదు, జాతి ఏ జాతి కాదు, ఏ ప్రజలు కాదు, వారు ఏ జెండా కింద ఉన్నారు, ఏ పేరు కింద ఉన్నారు, ఏ సిద్ధాంతంలో ఉన్నారు, ఏ విశ్వాసంతో ఉన్నారు, ఎవరి కింద బ్రతుకుతున్నారో సంబంధం లేకోకుండా గాంధీ గారు అంటున్న మాట, నా దృష్టిలో యేసుక్రీస్తు కొందరి వాడు కాదు, అందరి వాడు అంటున్నాడు గాంధీజీ. And number 3, if then I had to face only the Sermon on the Mount on my own interpretation of it, I should not hesitate to say, oh yes, I'm a Christian. గాంధీ గారు బైబిల్ చదివారు. బైబిల్లో ఆయనకు బాగా ఇష్టమైనటువంటి పుస్తకమే మత్తయి సువార్త. ఆ మత్తయి సువార్తలో బాగా ఇష్టమైన అధ్యాయాలే 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం. కొండ మీద ప్రసంగం అంటే పిచ్చి ప్రాణమైన గాంధీ గారు ఎప్పుడైనా కూడా కొండ మీద ప్రసంగం చదివి అలా బయటకు వస్తే హూ ఆర్ యూ అని అడిగితే ఆయన అంటాడట ఆయన క్రిస్టియన్ అంటాడట వెంటనే. ఎందుకంటే కొండ మీద ప్రసంగం అంటే ఆయనకు అంత ఇష్టం. కొన్ని నాకు అర్థం కాలేదన్నాడు, సంఖ్యాకాండం నాకు అర్థం కాలేదు, నంబర్లు ఏంటో నాకు అర్థం కాలేదన్నాడు. పాపం కరెక్ట్ గురువు లేదు కనుక కొంచెం గైడెన్స్ ఇచ్చిన వాళ్ళు ఉంటే అది కూడా ఆయనకు అర్థమయ్యేది. ఇకపోతే బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో భారత ప్రభుత్వం ఉండగా, బ్రిటిష్ వారి పరిపాలనలో భారతదేశం ఉండగా, క్షమించండి, భారతదేశం ఉండగా, అందులో ఒక లార్డ్, హిస్ నేమ్ వాస్ ఐర్విన్, లార్డ్ ఐర్విన్. ఒకరోజు గాంధీ గారిని పిలిచి అడిగాడట, ఏమని? ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో చెప్పేస్తున్నాను. అయ్యా గాంధీ గారు, మన 2 దేశాలకు మధ్య చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ పరిష్కారం ఏంటో చెప్పగలవా? నీ దగ్గర ఏమన్నా చెప్పు, నాకు ఏం తోచట్లేదు అని అంటే ఆయన అన్నాడు వెంటనే, he picked up a Bible. Gandhiji picked up a Bible and opened it to the 5th chapter of Matthew and said, when your country and mine shall get together on the teachings laid down by Christ in his Sermon on the Mount, we shall have solved the problems not only of our countries but those of the whole world. అంటే బైబిల్లోని మత్తయి సువార్త 5వ అధ్యాయం వెంటనే తెరిచి ఆయన ముందు పెట్టి, ఈ కొండ మీద ప్రసంగంలో ఉన్న మాటలు, భావాలు నీ దేశానికి నా దేశానికి అర్థమై పాటించగలిగితే మరిద్దరం కలిసి మన 2 దేశాల మధ్య సమస్యలే కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల సమస్యలు మనమే తీర్చొచ్చు అన్నారట గాంధీజీ. వెంటనే తీసి, కథలు కావివి, ఒక మహాత్ముడి నోట జాలు వారినమాట. జీసస్ ఈజ్ మై ఇన్స్పిరేషన్ అంటున్నాడు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సౌత్ ఆఫ్రికాకు ఫాదర్ ఆఫ్ నేషన్ ఎవరు? నెల్సన్ మండేలా. ఆయన అంటున్నాడు, నెల్సన్ మండేలా అంటే భారత ప్రభుత్వం ఆయనకు భారతరత్న అవార్డు ఇచ్చిన విదేశీయుడైన అంతగొప్పోడు, నల్ల సూర్యుడు అని ఆయనకు పేరు. తన జీవితంలో ఎన్నో ఉద్యమాలు చేశాడు. ఉద్యమకారుడిగా ఎన్నో సంవత్సరాల పాటు జైల్లో గడిపాడు ఆయన. జైల్లో గడిపిన ఆయన జైల్లో బైబిల్ విన్నాడు, యేసు ప్రభు గురించి నేర్చుకున్నాడు, బయటకు వచ్చి అన్నాడు ఆయన. At the moment of his release, Mandela once again remembered the importance of internal renewal ahead of external change. As I walked out the door toward the gate that I would lead toward freedom, I knew if I didn't leave my bitterness and hatred behind, I would still be in prison. అంటే బయటకు వచ్చిన తర్వాత బైబిల్ విన్న ఆయనకి ఇలా అర్థమైంది, నేను జైలు నుంచి బయటకు వచ్చానే కానీ నాలో ఉన్న ద్వేషాలు, నాలో ఉన్న భయంకరమైనటువంటి ఈ చేదు, ఒకరి మీద ఒకరి ద్వేషం అనే భావాలు కనుక నాలో చచ్చిపోకపోతే నేను విడుదలై బయటికి వచ్చిన ఇప్పటికి నేను జైల్లో ఉన్నవాడినే, నేను మారాలి అని డిసైడ్ అయ్యాడు. అప్పుడు అన్నాడు,
The good news born by our risen Messiah, who chose, యేసు గురించి మాట్లాడుతున్నాడు. చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన మెస్సయ్య గురించి ఒక శుభవార్త ఏంటంటే నేను తెలుసుకున్నది, he chose not one race, he chose not one country, he chose not one language, he chose not one tribe, he chose all of humankind. యేసుక్రీస్తు గురించి నేను నేర్చుకున్న శుభవార్త ఏంటంటే, ఆయన ఒక దేశంలో, ఒక దేశాన్నో, ఒక భాష మాట్లాడే వారినో, ఒక తెగ వారినో ఆయన ఎన్నుకోకుండా ప్రపంచాన్నే ఎన్నుకొని లోకం అడుగు పెట్టాడు. ప్రభు అయిన క్రీస్తు అన్నాడు, నెల్సన్ మండేలా ఆయన మరొక జాతికి జాతి పిత, ఒక స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన ఉద్యమకారుడు, నాయకుడు. చాలా అనుకుంటాను ఇద్దరి గురించి. చరిత్రలో ఎప్పటికీ సువర్ణాక్షరాలతో వ్రాసి నిలిచిపోయే పేర్లు కలిగిన వ్యక్తుల గురించి చెప్పాను. భారతదేశంలో అడుగు పెట్టి మీ జేబులో నుంచి ఒక కరెన్సీ నోటు బయటికి వెళ్తే ఎవరి ఫోటో ఉండాలి, అంతే దానిపైన గాంధీ గారి ఫోటో ఉండాలి. సరదాగా మీ ఫోటో పెట్టుకుని ఇవ్వండి, ఎవరైనా తీసుకుంటారేమో. నో, అలాంటి నాయకులు మాకు స్ఫూర్తి. ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఎందరో చూశారు చరిత్రలో వాళ్ళు, ఎందరినో. కానీ పరిపాలకుడికి ఉండాల్సిన లక్షణాలన్నీ ప్రభువులోనే ఉన్నాయంటున్నారు. నాయకునికి ఉండవలసిన లక్షణాలన్నీ ఆయనలోనే ఉన్నాయంటున్నారు వాళ్ళు. అందుకే క్రీస్తు పరిపాలకుడే కాదు, పరిచారకుడే కాదు, పరిపాలకుడైన పరిచారకుడు. ఆయన శిష్యులకు అదే